శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. ఒక వ్యక్తి పుట్టుక నుంచి ఉన్నతమైనటువంటి స్థితిగతులు సాధించడానికి గ్రహచార గతులతో పాటుగా అరచేతి యొక్క లక్షణాలు కూడాను మనం అంచనా వేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అందుకే అరచేతిలో అదృష్టం ఉందండి ఈ వ్యక్తికి అంటూ ఉంటాం. ఈయన చాలా అదృష్ట జాతకుడు సుమా అంటూ ఉంటారు. ఈ అరచేతిలో అదృష్టంలో దాగిన పరమార్థం ఏంటో తెలుసుకోవాలంటే వేళ్ల యొక్క అమరికలో బొటన వేలు దగ్గర నుంచి చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికిన వేలు, ఈ వేళ్ల యొక్క అమరిక ఏ తీరున ఉందో కూడాను మనం గ్రహించాల్సి ఉంటుంది. ఈ వేళ్లకు ఉన్నటువంటి గోళ్ల యొక్క ప్రభావం, ఈ గోళ్ల యొక్క రంగు, వీటి యొక్క ప్రభావాన్ని కూడాను అంచనా వేసి ఇతడు అదృష్ట జాతకుడు సుమా అని చెప్పేటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి. గోరు ఆరోగ్యానికి నిదర్శనంగా చెప్తారు. వైద్యశాస్త్రవేత్తలు కూడాను గోరును పరిశీలన చేసి మీకు అనారోగ్య లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి, మీ ఒంట్లో రక్తహీనత కనిపిస్తోంది అని చెప్తారు. గోళ్ళు గనక ఎర్రగా గనక కనిపించకపోతే అంటే గులాబీ రంగులో ఉండాలి. అలా ఉండక పాలిపోయినట్టుగా ఉండి ఇలా పట్టుకోగానే విరిగిపోయేటట్టుగా ఉంటే తప్పనిసరిగా అనారోగ్య లక్షణాలు బాగా ఉన్నట్టు లెక్క అని శాస్త్రం. దీన్ని ఆధారంగా కూడాను తగినటువంటి ఆహార పదార్థాలు మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మోకాళ్ళ తత్వాన్ని అంచనా వేస్తూ మోకాళ్ళ మీద ఇలా కొట్టి నీకు పట్టినటువంటి ప్రభావం ఇది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి? తొడల యొక్క ప్రభావరీత్యా ఆ యొక్క అదృష్టాన్ని అంచనా వేస్తారు. ఈ ఊరువులు అరటి చెట్టు యొక్క తత్వరీత్యా గనక ఉన్నట్టుగా ఉంటే, అంటే కింద నుంచి పై భాగాన ఇలా కనుక చూస్తే ఇక్కడ లావుగాను రాను సన్నగాను ఉంటుంది కదా అరటి చెట్టు. అలాగే ఈ ఊరువులు కూడాను పై భాగం లావు రాను సన్నగా కనుక ఉంటే చాలా అదృష్టవంతుడుగా మారతాడు ఆ వ్యక్తి అని చెప్పేసి శాస్త్రం. లక్ష్మీ కటాక్ష సిద్ధికి అమ్మవారు కూడాను ఆ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అక్కడ అటువంటి ఊరువులు ఉన్నటువంటి వ్యక్తులకు అని చెప్పేసి శాస్త్రం. అలాగే పిక్కల యొక్క బలాన్ని అంచనా వేస్తూ అదృష్టాన్ని చెప్పేటువంటి సాంప్రదాయం ఉంది. పిక్కలు ఎప్పుడూ కూడాను బలహీనంగా ఉండరాదు, బలహీనంగా ఉండకుండా బలంగా ఉండాలి. అలా ఉన్న వ్యక్తి క్రీడా రంగంలో అద్వితీయమైనటువంటి ప్రభావం వస్తుంది. కీర్తి ప్రతిష్టలు కలగడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఆయన అనుకున్న పనులు నెరవేరుతాయి అని కూడా శాస్త్రం చెబుతోంది. ఇక ఇన్ని విషయాలన్నీ బాగానే ఉన్నాయి. ఇక అరచేతిలో ఉన్నటువంటి ఆ రేఖల యొక్క ప్రభావం ఏంటి? వాటిని మనం పూర్తిగా నమ్మచ్చా నమ్మకూడదా? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీతిలో భగవంతుడు ఎందుకు సృష్టించాడు? అందరి మనుషులకి అరచేతిలో రేఖలు ఒక విధంగా ఉండవే, ఒక వ్యక్తికి ఉన్నట్టుగా మరొక వ్యక్తికి లేదే, ఏమిటి విచిత్రం అని ఆలోచన చేసినట్లయితే ఇది భగవంతుని లీలా వినోద తత్వమే. అందుచేతనే అరచేతిలో అదృష్టం ఎలా ఉందో అనేటువంటి శాస్త్రం చాలా విఖ్యాతిగాంచింది. దీని గురించిన శాస్త్రవేత్తలు చాలామంది దాని గురించి పరిశోధనలు చేసి ఈ శాస్త్రాన్ని తప్పకుండా నమ్మాల్సిందే అన్నారు. అందుచేత ఇక్కడ అరచేతిలో దాగిన అదృష్టరీత్యా ఈ అరచేయి గనక వెడల్పుగా ఉండి స్క్వేర్ ఆకృతిలో అంటే దీర్ఘ చతురస్రము లేక చతురస్ర ఆకృతిలో గనక ఉన్నట్లయితే వాళ్ళు అదృష్ట జాతకులు అని చెప్పేసి శాస్త్రం వక్కాణిస్తుంది. అలా కాకుండా వంగిపోయి మిశ్రమతత్వంలో గనక ఉన్నట్లయితే, అంటే కొద్దిగా రాను వంగిపోయినట్టుగా గనక మారి మిశ్రమతత్వం, అటు చతురస్రం కాదు ఇటు దీర్ఘ చతురస్రం కాదు, కోలగా ఉన్నట్లయితే, చిన్న చెయ్యిగా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ప్రభావం జీవితం అంతా మిశ్రమతత్వంలోనే ఉంటుంది. అదృష్టము దురదృష్టము రెండూ కూడాను సరిసమానంగానే
అనుభవించాల్సి ఉంటుంది సుమా అన్నారు. చేతి వేళ్ల యొక్క పొడవు చాలా చక్కటి కళాత్మకమైన మనోభావానికి నిదర్శనంగా కూడాను అభివర్ణించారు. చక్కగా పొడుగ్గా గనక ఉన్నట్లయితే వాళ్ళు చాలా కళాత్మకమైన మనోభావాలు ఉంటారు. వాళ్ళు ప్రకృతి సౌందర్యోపాసకులుగా ఉంటారు. అంతేకాకుండా చిత్రకారులుగా కూడాను రాణించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. చేతి వేళ్ళు పొడవుగా ఉన్నటువంటి వారికి కంప్యూటర్ రంగంలో బాగా విఖ్యాతిగాంచడానికి కూడా ఆస్కారం ఉంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అదృష్ట జాతకం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.